అవుతుంటుంది అనమాట. సో మరి ఇవన్నీ మాట్లాడాలంటే కాలర్ రెడీగా ఉండాలి. కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో, హాయ్ మేడం, నమస్కారం మేడం. నమస్తే వేణు గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను మేడం, సూపర్గా ఉన్నాను మేడం. ఓకే, వేణు గారు తిన్నారా? తిన్నాను మేడం, పులిహోర తిన్నాను. మీకు నిన్న వర్షం పడిందా? పడలేదు మేడం, ఒక్క చుక్క కూడా పడలేదు. ఒక్క చుక్క కూడా పడలేదా? పడలేదు మేడం. అరే రే, మాకు చాలా పెద్ద వర్షం పడింది నిన్న. ఓకే మేడం. ఓకే, అయితే శ్రీరామనవమి అనగానే అంటే మా సైడ్ అయితే ఇట్లా నేను ఇందాక చెప్పాను కదా అలా జరుపుకుంటారు. మీ సైడ్ ఎలా జరుపుకుంటారు శ్రీరామనవమి? అంటే మా సైడ్ అంటే గవే ఇక ప్రసాదాలు ఇస్తారు, తాగేది బెల్లం రసం ఇస్తారు. అట్లా బెల్లం రసం కాదండి, అది చెరుకు రసం లాగా. బెల్లం పానకం అంటారు. అదే బెల్లం పానకం, అందులో ఏదో మసాలా కలుపుతారు, బాగుంటుంది, సూపర్ ఉంటుంది. మసాలా కాదండి, కొంచెం మిరియాల పొడి, ఇలాచి కలుపుతారు అంతే. అవును మేడం, అదే కలుపుతారు. అలాగే హరికథలు, బుర్రకథలు అలాంటివి చేస్తారు. ఓకే, అరే రే, మీరు ప్రసాదాలు అన్నింటికి ఇంకేమో చేసేస్తున్నారు, మసాలాలు అన్ని వేసి. అవును మేడం, బాగుంటుంది. ఓకే, వేణు గారు చెప్పండి మేడం. ఇంకేంటి మరి విశేషాలు? వర్షాలు ఎలా ఉన్నాయి? వర్షాలు పడుతున్నాయా వరంగల్లో ఎక్కువగా? ఇంకా లేవు మేడం, ఏం వర్షాలు ఇక్కడ. ఇంకా ఎండలే స్టార్ట్ కాలేదు, ఫుల్ ఎండలే స్టార్ట్ కాలేదు. ఫుల్ ఎండలే స్టార్ట్ కాలేదా? అవును, మరి బాగా. వరంగల్ నుండి కాల్ చేసే కాలర్స్ అంతా ఫుల్ ఎండలు కొడుతున్నాయి మేడం, ఇంట్లోకించి బయటకే రాలేకపోతున్నాం అని చెప్తున్నారు. అంటే నేను ఇంట్లోనే ఉంటాను కదా, అందుకని చెప్తున్నాను. పెరుగుతాయి మేడం, ఇంకా ముందు ముందు పెరుగుతాయి కదా. మీరు ఇంట్లో ఉండి ఇంకా ఎండ స్టార్ట్ కాలేదంటారా అండి? ఎండలు ఇక్కడ మమ్మల్ని చంపేస్తున్నాయి బయటకు వెళ్తే. అంతే, ఇంకా 2 నెలలు ఉన్నది కదా మేడం, నెక్స్ట్ ఇంకా అప్పుడు ఇంకా బాగా. అవునవునవును, ఎస్, ఇంకా 2 months ఉంది ఎండాకాలం. అంటే మీరు అన్నట్టుగా నిజంగానే ప్రాపర్ ఎండాకాలం ఇంకా రాలేదు. అదే బట్ స్టిల్ అయినప్పటికీ కూడా ఎండలు మాత్రం ఇప్పటికే విపరీతంగా ఉన్నాయి. అండ్ దానికి కూడా అప్పుడప్పుడు ఒక చిరుజల్లులు అంటారు కదా, అలా వర్షం కూడా కురుస్తుంది అనమాట. ఎస్పెషల్లీ ఈ వీక్ లో అయితే 2 times వచ్చింది వర్షం. ఫుల్ హ్యాపీగా అనిపించింది, అబ్బా చల్లగా ఉంటుంది వెదర్ అంతా కూడా అని చెప్పి. ఎస్, థ్యాంక్ యూ వేణు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఇలానే కాల్ చేస్తూ ఉండండి, ఇంకా చాలా టాపిక్స్ డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్.